ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట జకరియా గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము 6వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అంటున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మరి చూడండి, మరి 40 days ఉపవాస ప్రార్థనలు కూడా మరి స్టార్ట్ చేయడం జరిగింది మరి హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ నుంచి. మరి అదే రీతిగా మరి ఈ ఉపవాస ప్రార్థనలు కూడా మరి ఎట్లా అంటే ఆత్మబలంతో చేసే ప్రార్థనలే ఉండాలి. దేనికి? ఎందుకంటే ఆత్మబలంతో చేసే ప్రార్థనలకే ఎన్నో బంధకాలు మరి విడిపిస్తాడనమాట. పరిశుద్ధాత్మ శక్తితో జరిగించే ప్రార్థనలకి ఎన్నో ఎన్నో కార్యములు జరిగిస్తాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ శక్తి చేత కాదు, మీ బలం చేత కాదు, కేవలం నా ఆత్మ చేతనే ఇది జరుగును అంటున్నాడు. అంటే దేవుని ఆత్మ చేత ఏది జరుగును, ఏదైతే నీ జీవితంలో ఇది జరగదు అనుకుంటున్నావో, ఏదైతే బంధకంలోకి తెగిపోవు అనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో కార్యముకి అవ్వదు అనుకుంటున్నావో అదే కార్యాన్ని దేవుడు అంటున్నాడు. ఈ పునరుద్ధాన దినమున ఆయన పరిశుద్ధాత్మ శక్తితోనే కార్యములన్నీ కూడా జరిగిస్తానంటున్నాడు. మరి అదే చూడండి, ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలు కూడా దేవుడు ఆయన ఆత్మశక్తి బలముతోనే జరిగించును గాక. మరి అదే రీతిగా మరి ఎంతమంది అయితే ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారో, ఎంతమంది కొరకైతే ప్రార్థన విజ్ఞాపనలు చేయుచున్నామో వారి కుటుంబాల్లో దేవుడు మరి అనేకమైన అద్భుతమైన కార్యములు జరిగించును గాక. అదే రీతిగా మరి ఇక్కడ ఈ ప్రాంతం, ఈ నాందేడ్ పూర్ణ పట్టణం ప్రాంతంలో మరి అదే రీతిగా దేవుని యొక్క పరిచర్య వేగంగా జరగాలి. ఈ 40 దినముల శక్తి అభిషేక, ఆత్మాభిషేక ప్రార్థన తర్వాత ఆయన పరిచర్య శరవేగంగా ఇక్కడ జరగాలన్నమాట. ఆ రీతిగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అదే రీతికి వాక్యం నుంచి ఎవరైతే మరి ఎంతమంది అయితే వాక్యం ఇచ్చున్నారో మరి 40 దినములు మరి ఎవరైనా ఏకీభవిస్తా అన్నా కూడా మీరు పాల్గొనవచ్చు. అదే రీతిగా మీ ప్రార్థన రిక్వెస్ట్లు కూడా మరి మాకు మెసేజ్గా పెట్టినా కూడా మేము వారి గురించి ప్రార్థిస్తాం. అయితే దేవుడైతే బలంగా చెప్తున్నాడు మాట. ఇంకొకసారి దేవుడి మాట చూడండి, మీ శక్తి చేత కాదు, మీ బలము చేతనే కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఏ కార్యమైనా సరే దేవుని యొక్క చిత్తములో ఉన్న కార్యములు దేవుని యొక్క పరిశుద్ధాత్మతోనే జరుగుతున్నట్టున్నాడు దేవుడు. మరి ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి రాజా, నీకే వందనములు దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తుతులు నా పరమ తండ్రి. మహారాజు నీవు, మా రక్షకుడు నీవేనయ్యా, నీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తుతులు నా పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తుతులు నా పరమ తండ్రి. అయ్యా పునరుద్ధాన దినము నా పరమ తండ్రి. అయ్యా మా శక్తి కాదు, మా బలము కాదు, మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు, అయ్యా నా పరమ తండ్రి, మా క్రియలు కానే కాదు, కేవలం నీ పరిశుద్ధాత్మ శక్తితోనే నా పరమ తండ్రి మా జీవితంలో నీ అద్భుతంలో జరుగును గాక, మా జీవితంలో నీ సూచక్రియలు జరుగును గాక. అయ్యా నా పరమ తండ్రి, ఎంతమంది అయితే నా పరమ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నారో, నీకు మొరపెట్టుకుంటున్నారో వారి జీవితంలో నా పరమ తండ్రి నీవే నా పరమ తండ్రి బలమైన కార్యములు, ఆత్మ అభిషేకమైన కార్యములు జరిగించును గాక. అదే రీతిగా దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి నా పరమ తండ్రి. యేసయ్య తండ్రి, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలు నా ప్రమతను మీ శక్తిని బలాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా నా ప్రమతను మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.